హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ గురువయ్య. మీరు చూస్తున్నారు గురు అథ్లెటిక్ ఛానల్. అయితే మనకి రీసెంట్గా మనకి ఈరోజు ప్రెస్ నోట్ అనేది రిలీజ్ కావడం జరిగింది. దాని కంప్లీట్ ఏంటంటే మనకి 8/4/2019 తోటి మనకి డీజీపీ ఆఫీస్ లగడి కపూల్ నుంచి టీఎస్ఎల్పీఆర్బీ నుంచి ఒక ప్రెస్ నోట్ రిలీజ్ అయింది. అది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే కంప్లీట్ అండ్ పీఈటీ అండ్ పిఎంటీ కంప్లీట్ అయినకి సంబంధించి దాంట్లో ఎంతమంది క్వాలిఫైర్, ఏ గ్రౌండ్లో ఎంతమంది క్వాలిఫైర్ అనేది కంప్లీట్ ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇందులో ఏ గ్రౌండ్లో ఎంతమంది, ఏ వెన్యూస్, మనకు 11 వెన్యూస్ ఉన్నాయి, అందులో ఎంతమంది కంప్లీట్ అయింది అనేది కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని టీఎస్ఎల్పీఆర్బీ బోర్డు వాళ్ళు మనకి కంప్లీట్గా చేయడం జరిగింది. అయితే ఆదిలాబాద్ వచ్చేసి 11,455 మెంబర్స్ అటెండ్ అయితే 6,185 మెంబర్స్ అనేది క్వాలిఫై అవ్వడం జరిగింది. బీసీ వాళ్ళు వచ్చేసి 2,802 మెంబర్స్, ఓసీ వాళ్ళు 60 మెంబర్స్. నెక్స్ట్ ఎస్సీ వచ్చేస్తే 1,255 మెంబర్స్, ఎస్టీ వాళ్ళు వచ్చేసి 2,666. తర్వాత మెన్ వచ్చేసి 4,741 మెంబర్స్, ఉమెన్ వచ్చేస్తే 1,442 మెంబర్స్, మెన్ వచ్చేసి 6 మెంబర్స్ అనేది క్వాలిఫై అవ్వడం జరిగింది. ఇది కంప్లీట్ గా మనకి ఆదిలాబాద్కి సంబంధించి. అంబర్పేటకి సంబంధించి వచ్చేస్తే ఇక్కడ 27,460 మెంబర్స్ అనేది అటెండ్ అవ్వడం జరిగింది. దీంట్లో మామూలుగా ఎంతమంది క్వాలిఫైర్ అంటే టోటల్గా 11,429 మెంబర్స్. అందులో బీసీ క్యాండిడేట్స్ ఎంతమంది అంటే 5,460 మెంబర్స్, ఓసీ వాళ్ళు 1,829 మెంబర్స్. తర్వాత ఎస్సీ వాళ్ళు 2,137 మెంబర్స్, ఎస్టీ వాళ్ళు 2,003 మెంబర్స్, మెన్ 11,423 మెంబర్స్, ఉమెన్స్ వచ్చేసి 6, ఎక్స్ సర్వీస్ మెన్ 0. ఇది కంప్లీట్ గా మనకి ఇది అంబర్పేట్కి సంబంధించి వీడియో. ఈ కరీంనగర్ లో 21,607 మెంబర్స్ అటెండ్ అవ్వడం జరిగింది. అందులో 12,321 మంది క్వాలిఫై అవ్వడం జరిగింది. దాంట్లో బీసీ వాళ్ళు 7,585 మంది, ఓసీ వాళ్ళు 283 మంది, ఎస్సీ వాళ్ళు 3,430 మంది, తర్వాత ఎస్టీ వాళ్ళు 1,073 మంది, అయితే మెన్ 9,088 మంది, ఉమెన్ 3,283 మంది, ఎక్స్ సర్వీస్ మ్యాన్ 35. ఇది కంప్లీట్ గా మనకి కరీంనగర్ గురించి. తర్వాత ఖమ్మం ఎంతమంది అంటే 23,627 మెంబర్స్, అందులో 13,903 మెంబర్స్ అనేది క్వాలిఫై అవ్వడం జరిగింది. బీసీ వాళ్ళు వచ్చే 3,423 మెంబర్స్ అనేది బీసీ వాళ్ళు క్వాలిఫై అయ్యారు. ఓసీ వాళ్ళు 756 అనేది క్వాలిఫై అవ్వడం జరిగింది. ఎస్సీ వాళ్ళు 2,712 మెంబర్స్, ఎస్టీ వాళ్ళు తర్వాత వచ్చేసి 7,012 మెంబర్స్, మెన్ వచ్చేసి 10,607 మెంబర్స్, ఉమెన్ వచ్చేసి 3,296 మెంబర్స్, ఎక్స్ సర్వీస్ మెన్ 23. కంప్లీట్ గా మనకి ఇది ఖమ్మం గురించి. నెక్స్ట్ కొండాపూర్కి సంబంధించి 26,592 మెంబర్స్ అనేది అంటే అక్కడ అటెండ్ అయింది. తర్వాత క్వాలిఫై అయింది ఎంతమంది అంటే 12,921 మెంబర్స్. అందులో బీసీ వాళ్ళు 5,722 మెంబర్స్ క్వాలిఫై అవ్వరు. ఓసీ వాళ్ళు 1,495 మెంబర్స్, ఎస్సీ వాళ్ళు 3,109 మెంబర్స్ అనేది క్వాలిఫై అవ్వడం జరిగింది. ఎస్టీ వాళ్ళు 2,595. నెక్స్ట్ మెన్ 8,620, ఉమెన్ 4,301. నెక్స్ట్ ఎక్స్ సర్వీస్ మెన్ 99 మెంబర్స్ అనేది క్వాలిఫై అవ్వడం జరిగింది. ఇది కంప్లీట్ గా మనకి కొండాపూర్కి సంబంధించి. నెక్స్ట్ మహబూబ్నగర్లో 19,192 మంది అటెండ్ అవ్వడం జరిగింది. అందులో 11,001 మంది క్వాలిఫై అవ్వడం జరిగింది. అందులో బీసీ వాళ్ళు వచ్చేసి 5,795 మంది, ఓసీ వాళ్ళు వచ్చేసి 565 మంది. నెక్స్ట్ ఎస్సీ వాళ్ళు వచ్చేసి
2224 మంది, ఎస్టీలు వచ్చేసి 2417 మంది, మెన్ వచ్చేసి 8394 మంది, ఉమెన్స్ వచ్చేసి 2607 మంది, ఎక్స్ సర్వీస్ మెన్ 35. ఇది కంప్లీట్గా మహబూబ్నగర్ గురించి. నెక్స్ట్ నల్గొండకు సంబంధించి 22,049 మంది అనేది అటెండ్ అవ్వడం జరిగింది. అందులో 12,665 మంది క్వాలిఫై అవ్వడం జరిగింది. నెక్స్ట్ బీసీ వాళ్ళు వచ్చేసి 6,382 మంది క్వాలిఫై అవ్వడం జరిగింది. తర్వాత ఓసీ వాళ్ళు 349 మంది. నెక్స్ట్ ఎస్సీ వాళ్ళు 3,727 మంది. నెక్స్ట్ ఎస్టీ వాళ్ళు 2,207 మంది, మెన్ 9,984 మంది, ఉమెన్ 2,681 మంది అనేది క్వాలిఫై అవ్వడం జరిగింది. ఇది నల్లగొండ గురించి. ఇందులో 11,145 మంది అటెండ్ అవ్వడం జరిగింది. అందులో 6,221 మంది క్వాలిఫై అవ్వడం జరిగింది. అందులో బీసీ వాళ్ళు వచ్చేసి 3,148, అందులో ఓసీ వాళ్ళు 140 మంది, ఎస్సీ వాళ్ళు 1,406 మంది, ఎస్టీ వాళ్ళు 1,527 మంది, మెన్ 4,685, ఉమెన్ 1,536, ఎక్స్ సర్వీస్ మెన్ 12. ఇది కంప్లీట్గా మనకి నిజామాబాద్ గురించి. సంగారెడ్డి గురించి అటెండింగ్ క్యాండిడేట్స్ ఎంతంటే 8,495 మంది అటెండ్ అయ్యారు. అందులో 4,604 మంది క్వాలిఫై అయ్యారు. 22,286 మంది బీసీ వాళ్ళు. తర్వాత ఓసీ వాళ్ళు 92 మంది, ఎస్సీ వాళ్ళు 1,179 మంది, అయితే ఎస్టీ వాళ్ళు 1,041, మెన్ వచ్చేసి 3,434, ఉమెన్ వచ్చేసి 1,170 మంది, ఎక్స్ సర్వీస్ మెన్ 7. నెక్స్ట్ వచ్చేసి వరంగల్లో 27,076 మంది, 27,076 మంది అనేది మనకి క్వాలిఫై అటెండ్ అవ్వడం జరిగింది. అందులో 13,967 మంది టోటల్ క్వాలిఫై అయ్యారు. నెక్స్ట్ బీసీ వాళ్ళతో వచ్చేసి 66,809 మంది బీసీ వాళ్ళు, ఓసీ వాళ్ళు 251, ఎస్సీ వాళ్ళు 2,930, ఎస్టీ వాళ్ళు 3,977, మెన్ వచ్చేసి 10,654, ఉమెన్ వచ్చేసి 3,313 మంది, ఎక్స్ సర్వీస్ మెన్ 38 మంది క్వాలిఫై అవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి యూసఫ్ గూడ హెచ్. దీంట్లో మొత్తం ఎంతమంది అంటే 26,043 మంది అటెండ్ అవ్వడం జరిగింది. బీసీ వాళ్ళు ఎంతమంది వచ్చేసి 12,395 మంది, టోటల్గా 12,395 మంది క్వాలిఫై అవ్వడం జరిగింది. బీసీ వాళ్ళు వచ్చేసి 5,325 మంది క్వాలిఫై అవ్వడం జరిగింది. ఓసీ వాళ్ళు వచ్చేసి 1,462 మంది క్వాలిఫై అవ్వడం జరిగింది. నెక్స్ట్ ఎస్సీ వాళ్ళు వచ్చేసి 22,837 మంది క్వాలిఫై అవ్వడం జరిగింది. ఎస్టీ వాళ్ళు వచ్చేసి 2,771 మంది. నెక్స్ట్ మెన్ వచ్చేసి టోటల్గా ఇది 8,004 మెంబర్స్ అనే క్వాలిఫై జరిగింది. నెక్స్ట్ ఉమెన్స్ వచ్చేసి 4,391 మంది క్వాలిఫై అవ్వడం జరిగింది. ఎక్స్ సర్వీస్ మెన్ నో. మొత్తం టోటల్ క్యాండిడేట్స్ అటెండింగ్ క్యాండిడేట్స్ ఎంతమంది అంటే టోటల్ మొత్తం గ్రౌండ్ కలుపుకొని టోటల్ అటెండింగ్ క్యాండిడేట్స్ 2,24,741 మంది. అందులో క్వాలిఫై అయింది ఎంతమంది అంటే 1,17,660 మంది క్వాలిఫై అయ్యారు. అందులో బీసీ వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే 54,737 మంది ఉన్నారు. నెక్స్ట్ ఓసీ వాళ్ళు 7,288 మంది ఉన్నారు. నెక్స్ట్ ఎస్సీ వాళ్ళు వచ్చేసి 26,946 మంది ఉన్నారు. తర్వాత ఎస్టీ వాళ్ళు వచ్చేసి 28,689 మంది ఉన్నారు. మొత్తం టోటల్ క్వాలిఫై క్యాండిడేట్స్ ఎంతమంది అంటే 89,634 మంది ఉన్నారు. ఉమెన్స్ వచ్చేసి 28,026 మంది ఉన్నారు.
మొత్తం ఎక్స్ సర్వీస్ మెన్ ఎంతమంది ఉన్నారంటే 274 మంది. ఇది మనకి కంప్లీట్గా ఇది పీఈటీ అండ్ పిఎంటీ మొత్తం తెలంగాణ రిక్రూట్మెంట్ బోర్డు ఈవెంట్ కండక్ట్ చేసిన వాటిలలో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇది ఎంతమంది ఏ గ్రౌండ్లో ఎంతమంది క్వాలిఫైర్ అనేది కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఓకే ఫ్రెండ్స్, మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ విషయాన్ని షేర్ చేయండి. ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.